ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మొదటిసారి కనిపించారు జగదీప్ ధన్కడ్. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ధన్కడ్ అటెండ్ అయ్యారు. ఇక రాజీనామా తర్వాత బయట ఎవరికీ కనిపించలేదు. అనారోగ్యంతో రాజీనామా చేసిన తరువాత మీడియాకు కూడా కనిపించలేదు. రిజైన్ చేసిన తరువాత ఫస్ట్ టైం మళ్లీ కనిపించారు ధన్కడ్. ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ధన్కడ్ హాజరయ్యారు. ఈ ఏడాది జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు ధన్కడ్. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని తన రాజీనామా లేఖలో తెలిపారు. ఆయన నిర్ణయం అందరినీ షాకు గురిచేసింది. మరో 2 ఏళ్లు పదవీకాలం ఉండగానే ధన్కడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ధన్కడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. మరోవైపు రాజీనామా తరువాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోయారు. దీంతో జగదీప్ ధన్కడ్ ఎక్కడా అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు ప్రతిపక్ష నాయకులు. ధన్కడ్ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ధన్కడ్ తాము చేరుకోలేకపోతున్నామని, ఆయన ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసినప్పటి నుంచి ధన్కడ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ధన్కడ్ ఏం జరిగింది, ఆయన క్షేమంగానే ఉన్నారా, ఆరోగ్యంగానే ఉన్నారా అని కూడా ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకులు. జూలై 21 రాజీనామా తరువాత ధన్కడ్ ఇవాళ మొదటిసారి రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు.